ఫైనలీ సూపర్‌మ్యాన్ మూవీ చూసొచ్చాను. మరి మూవీ ఎలా ఉందంటే, సూపర్‌మ్యాన్ మూవీ సూపర్‌గా ఉంది. ఐ నో ఇట్స్ ఎ లేమ్ జోక్ బట్ స్టిల్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మూవీ చాలా బాగుంది. అంటే లైక్ జేమ్స్ గన్ నన్నైతే డిసప్పాయింట్ చేయలేదు. ఒక ప్రాపర్ కామిక్ బుక్ సూపర్‌మ్యాన్ మూవీ డెలివర్ చేశాడు. లైక్ నాకు నచ్చిన విషయాలు వచ్చేసి ఫస్ట్ వన్ అంటే నాకు హెన్రీ కేవిల్ సూపర్‌మ్యాన్ కూడా ఇష్టమే. బట్ స్టిల్ ఎందుకో జాక్ స్నైడర్ చూపించిన వర్షన్ నాకు అంతగా ఎక్కదు. మెయిన్లీ బికాస్ మా ఇంట్లో చిన్నప్పుడు క్రిస్టోఫర్ రీవ్స్ 4 మూవీస్ ఒక సీడీ ఉండేది. సో ఆ మూవీస్ నేను చాలా సార్లు చూశాను. సో మేబీ దాని మూలన ఆ స్టైల్ ఆఫ్ సూపర్‌మ్యాన్ ఇస్ బిట్ క్లోజ్ టు మీ. సో మళ్ళీ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ జేమ్స్ గన్ మళ్ళీ ఆ స్టైల్లో చూపించాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది బాగా నచ్చింది. అండ్ నిజంగా జేమ్స్ గన్ కి ఆడియన్స్ పల్స్ తెలుసు. అంటే లైక్ ఏ క్యారెక్టర్ని ఎలా వాడాలి, ఎంత హై ఇవ్వాలి, ఆడియన్స్ ఎక్కడ థ్రిల్ ఫీల్ అవుతారు, ఇవన్నీ తనకి బాగా తెలుసు. బికాస్ నిజంగా సూపర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ బిట్ డిఫికల్ట్. ఎందుకంటే ఈజ్ ఇన్ఎవిటబుల్, తను ఎవరు ఏం చేయలేరు. ఇన్ఫాక్ట్ జాక్ స్నైడర్ వర్షన్ లో ఇదే కొంచెం ఇష్యూల్ అనిపించింది. కానీ జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మీద ఒక డిఫరెంట్ టెక్ తీసుకున్నాడు. వేరు ఫిజికల్ అండ్ ఎమోషనల్లీ అన్ని విధాలుగా సూపర్ మ్యాన్ ని బాగా కష్టపెట్టాడు. అంటే ఇది స్పాయిలర్ కాదు, ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు. దట్ మూవీ మొత్తం లెక్స్ లూథర్ కంటిన్యూస్లీ సూపర్ మ్యాన్ ఇక్కడ వాడు కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో దాని మూలంతాను ఓన్లీ ఫిజికలే కాదు ఎమోషనల్లీ కూడా సూపర్ మ్యాన్ ని బాగా కష్టపెడతాడు. సో ఈ డిఫరెంట్ అప్రోచ్ ఏదైతే తీసుకున్నాడో జేమ్స్ గన్, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా తెలివిగా బ్రిలియంట్ గా రాశారు. లైక్ స్పైడర్ మ్యాన్ లాగానే సూపర్ మ్యాన్ స్టోరీ కూడా అందరికీ తెలుసు. సో అందుకే మూవీలో ఆడియన్స్ తెలిసిన విషయాల్ని ఎక్కడ రిపీట్ చేయలేదు. బట్ స్టిల్ ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా చాలా సెటల్ గా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే ఎక్కడ స్పూన్ ఫిట్ చేయలేదు, విచ్ వాజ్ రియలీ గుడ్ ఐడియా. సో దాని వల్ల మూవీ ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. అంటే ఆబ్వియస్లీ మూవీ రన్ టైం చాలా తక్కువ అనుకోండి. సో ఆ రన్ టైంకి తగ్గట్టు స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. లైక్ జనరల్లీ చాలా మూవీస్ స్లోగా స్టార్ట్ అవుతాయి, కానీ ఈ మూవీ అలా కాకుండా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యింది. డైరెక్ట్ గా మనల్ని మూవీలోకి తీసుకువెళ్తారు. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత కూడా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూ అవుతుంది. వీరి స్టోరీతో పాటు యాక్షన్ మీద కూడా బాగా ఫోకస్ చేశారు. అంటే లైక్ ప్రాపర్ ఇంటర్వెల్స్ లో కంటిన్యూస్లీ యాక్షన్ జరుగుతూనే ఉంటది. మెయిన్లీ యాక్షన్ లో అన్నిటికన్నా హైలైట్ వచ్చేసి కెమెరా మూవ్మెంట్. లైక్ సూపర్ మ్యాన్ ఎగురుతున్నప్పుడు ఆర్ యాక్షన్ జరుగుతున్నప్పుడు కెమెరాతో ఒక మంచి ఫీల్ క్రియేట్ చేశారు. నాట్ ఓన్లీ దట్, మూవీలో కొన్ని స్టిల్స్ చూడడానికి చాలా బాగుంటాయి. అంటే లైక్ ప్రాపర్ వాల్ పేపర్ లాగా కొన్ని పర్ఫెక్ట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. సో మరి అవి 3Dలో ఎలా ఉంటాయో నాకైతే తెలియదు, బికాజ్ నేను 2D షో చూసొచ్చాను. అంటే ఎందుకో తెలియదు, ఈసారి విజయవాడలో చాలా కన్ఫ్యూజింగ్ వేశారు. లైక్ 2D షోస్ ముందేశారు, ఆర్ఎస్ 3Dలో వేసినా కానీ తెలుగులో ముందేశారు. సో నేనైతే ఇంగ్లీష్ 2D చూసొచ్చాను. బట్ స్టిల్ అర్థమైంది కొన్ని ఫ్రేమ్స్ దగ్గర 3D బాగా వర్క్ అయిద్దని. అలాగే విఎఫ్ఎక్స్ ఆ డిపార్ట్మెంట్స్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఓన్లీ స్క్రీన్ ప్లేనే కాదు, జేమ్స్ గన్ తన స్టైల్లో క్యారెక్టర్స్ అందరినీ కూడా బాగా రాసుకున్నాడు. అంటే తనకు ఆల్రెడీ తెలుసు ఎక్కువ మంది క్యారెక్టర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలని. సో దీంట్లో కూడా ఎక్కువ మంది క్యారెక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళందరినీ ప్రాపర్ గా యూజ్ చేశాడు. బట్ వాళ్ళలో డెఫినెట్లీ హైలైట్ అయ్యేది డేవిడ్ కార్న్ స్వెట్ యాజ్ సూపర్ మ్యాన్. లైక్ చూస్తున్న సేపు మనకి హెన్రీ కేవిల్ సూపర్ మ్యాన్ గుర్తురాడు. అంటే లైక్ ఎక్కడ కంపేర్ చేయాలనిపించలేదు, బికాస్ తను కూడా తన స్టైల్ ఆర్ తన టేక్ ఈ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ఇచ్చాడు. సో డేవిడ్ లాగానే నికోలస్ కూడా యాజ్ లెక్స్ లాగా చాలా బాగా చేశాడు. అంటే మనం ప్రీవియస్ గా లెక్స్ ని బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ లో చూసాము. బట్ ఆ పోర్ట్రేల్ కన్నా ఈ పోర్ట్రేల్ కామిక్ కి చాలా యాక్యురేట్ గా అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ మూవీలో లూయిస్ క్యారెక్టర్ కూడా బాగా రాశారు అనిపించింది. అంటే స్నైడర్ వర్షన్ లూయిస్ క్యారెక్టర్ అంత ఇదిగా అనిపించదు, కానీ దీంట్లో మంచిగా హైలైట్ అయ్యేట్టు తన క్యారెక్టర్ రాశారు. మెయిన్లీ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎక్కడ ఫోర్స్ఫుల్లీ అనిపించకుండా బాగా వర్క్ అయింది. సో వీళ్ళు కాకుండా మూవీలో జస్టిస్ గ్యాంగ్ ను కూడా చూపించారు. సో వాళ్ళ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు, స్టిల్ ఆ క్యారెక్టర్స్ అందరూ కూడా బాగానే అనిపించారు. కానీ ఏ మాట కామాట ఈ క్యారెక్టర్స్ అందరూ ఒకవైపు, క్రిప్టో ఇంకోవైపు. లైక్ మూవీలో లిటరలీ క్రిప్టో ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్. సో అందుకే స్క్రీన్ మీద క్రిప్టో వచ్చిన ప్రతిసారి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ విషయానికి వస్తే మూవీలో 2 ఉన్నాయి. బట్ ఆ 2 కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు, స్టిల్ దే ఆర్ ఓకే. సో ఓవరాల్ నేనైతే మూవీ ఫుల్గా ఎంజాయ్ చేశాను, బికాస్ ఇట్ ఫెల్ట్ లైక్ ఏ ప్రాపర్ కామిక్ బుక్ సూపర్ మ్యాన్ మూవీ. సో జేమ్స్ గన్ ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా బాగా చేశాడు. సో ఐ థింక్ DC కొత్త యూనివర్స్ మంచి స్టార్టే తీసుకుంది. మరి చూడాలి ఫ్యూచర్ లో వీళ్ళు ఎలా కంటిన్యూ చేస్తారని. సో మిమ్మల్ని కూడా వితౌట్ ఎనీ డౌట్ డెఫినెట్లీ మూవీకి వెళ్ళమంటాను, బికాస్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఓవరాల్ ఇదే నా రివ్యూ సూపర్ మ్యాన్ మూవీ మీద. మీకు కనుక నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.